సాయంత్రం పూట ఒక్క లడ్డు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అండి. 2 రకాల స్నాక్స్ చేశాను. ఆరోగ్యకరమైన స్నాక్స్ అన్నమాట. ఇందులో అయితే పోహా మిక్చర్లో అయితే జస్ట్ 2 స్పూన్ల ఆయిల్ తోటి చక్కగా కరకరలాడే పోహా అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అటుకుల మిక్చర్ చాలా బాగుంటుంది. ఇంక ఇది కొబ్బరి ఉండలు సేమ్ మనకి చాలా ఆరోగ్యకరమైనది. కొబ్బరి మన వంటల్లో కానివ్వండి, స్నాక్ కానివ్వండి, రోజువారీ మనం తీసుకుంటే చాలా మంచిది. సో కొబ్బరి లౌజులు ఇవి ఇవాళ చేశానండి ఈవినింగ్ స్నాక్ కోసం. ఎలా చేశాను ఏంటనేది చూపించేస్తాను పదండి. ఇది తయారు చేసుకునే ముందు ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. సమ్మర్ అనేసరికి అందరు పిల్లలు ఇంట్లో ఉంటారు వేసవకాలం సెలవులో. ఎక్కడ లేని ఆకలి అప్పుడే వేస్తుందండి. ఖాళీ కూర్చున్నప్పుడు. ఇంతకుముందు నేను చిన్నప్పుడైతే మాట మెదిలితే అమ్మాయి ఏమన్నా పెట్టు, అమ్మాయి ఏమన్నా పెట్టు, మా అమ్మాళ్ళు అనేవారు. ఏమన్నా పోతే నీ మీద పెడతా అనేది మా అమ్మ. అర్థమైందా? ఊరికే అట్లా అనేవాళ్ళు అనమాట. మాట మెదిలితే. లేదంటే ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఈ చెయ్యి అవి చెయ్యి అని ఇసుకిచ్చేదాన్ని. చేసినాక మాత్రం అది అంతా అయిపోయి లాస్ట్లోకి వచ్చేదాకా తినేదాన్ని కాదు. అయిపోయినాక అప్పుడు మళ్ళీ మొదలు పెట్టేదాన్ని అనమాట. అప్పుడు బాగా పడి అట్లా గుర్తొచ్చింది అలా. నిజంగానే మీ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, అట్లాగే కామెంట్ చేయండి. మీరు ఎట్లయినా మా అమ్మమ్మ వేసినట్టు మొట్టకాయలు మీరు కూడా వేస్తారా? బాగానే పడేవి నాకైతే. పాపం బాగా పని ఉండేది కదండి, కొంచెం ఎక్కువ ఇసుకిచ్చేదాన్ని. ఆ టైంలో ఏంటో తెలిసేది కాదు అంతగా. ఇదిగోండి ఇక్కడ ఇవి కొబ్బరి చిప్పలు. నేను ఇక్కడ 8 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. సో ఇవి ఇంట్లో 8 చిప్పలు ఉన్నాయి. సో దీంతో అయితే ఇప్పుడు కొబ్బరిలో చేస్తున్నాను. తురుముకోవడానికి ఇక్కడ నా దగ్గర అయితే గ్రేటర్ ఉందండి. మీకు ఇట్లా తురుముకోవడం వీలు కాదు అనుకుంటే కనుక వీటిని ముక్కలు చేసుకుని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తురిమితే ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది. మిక్సీలో వేస్తే కొంచెం ఎంతైనా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అది ఇంకా మీ చాయిస్. సో ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఇట్లా కోరుకోవాలండి. కొబ్బరి అంతా కోరుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా నేనైతే క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది అంటే మీకు చెప్పాలి కనుక మెజరింగ్ కోసం ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు అయింది. మొత్తం 4 గ్లాసులు కొబ్బరి అయింది. ఇక్కడ నేను 4 గ్లాసులకి 2.5 గ్లాసులు బెల్లం వేస్తున్నానండి. 2 గ్లాసులైనా వేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. 3 అయినా వేసుకోవచ్చు, నష్టమే లేదు. అది మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. ఇక్కడ నేనైతే 2.5 గ్లాసులు బెల్లం వేస్తున్నాను. ఇంకా ఈ కొబ్బరి బెల్లం 2 కలిపి కొంచెం మందంగా ఉన్న మూకుడు తీసుకోవాలి. ఈ మూకుడులోకి వేసేసుకుని చక్కగా కలిపేసి గ్యాస్ ఫ్లేమ్ మనం అక్కడే ఉంటాం కనుక కొంచెం వేడయ్యేదాకా హైలో పెట్టుకున్నా పర్లేదు. కానీ వన్స్ వేడెక్కి ఉడకడం మొదలైనాక సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా నెమ్మదిగా ఉడికి బాగుంటుంది అన్నమాట. సో ఇది నేను పక్కన బెల్లం అది కలిపేసి కరిగిపోయినాక ఇంకా సిమ్లో పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నానండి. ఈ లోపల నేను ఇక్కడ అటుకులు మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఇదిగోండి అటుకులు. ముందుగా ఏంటంటే దీనికి కూడా మందపాటి మూకుడు తీసుకోవాలండి. ఏదైనా కూడా అటుకుల్ని ముందుగా కొంచెం బెజ్జాల గిన్నెలోకి వేసుకుని జల్లిచ్చినట్టు చేస్తే ఏంటంటే దానిలో ఏమైనా దుమ్మున్నా చిన్న చిన్న మరి ఇట్లా నూకలాగా ఉన్న అదంతా పోతుంది అనమాట. అది మాడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవి గట్టి అటుకులు. అంటే మనకి ఒకటి పల్చగా వస్తాయి అటుకులు, ఒకటేమో గట్టిగా వస్తాయండి. ఇవి గట్టిగా ఉన్న అటుకులు అనమాట. మిక్చర్కి ఇవి అయితేనే బాగుంటాయి. వీటిని మనం మంచిగా వేయించుకోవాలండి. నాకు ఏంటంటే ప్యారలల్గా 2 పనులు అయిపోవాలి ఏది చేసుకున్నా కూడా. అక్కడ అది పక్కన తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది కొబ్బరి ఉండలకి. ఇక్కడ ఇది దాదాపుగా నాకు 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుందండి అటుకులు వేయడానికి. కొంచెం అంత ఓపిక్గా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లో టు మీడియం ఫ్లేమ్, కాసేపు మీడియం ఫ్లేమ్లో, కాసేపు పూర్తిగా సిమ్లో, అట్లా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఇవి వేయించుకోవాలి. అటుకులు అనేవి
చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి. ఈ లోపల ఇదిగోండి చూస్తున్నారా, కొబ్బరి ఉండలకి అయిపోయిందండి. మనకి ఇది అయిందనేది ఎట్లా తెలుస్తుంది అంటే దానిలో కొంచెం కొబ్బరిలోంచి వచ్చే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకు చూడడానికి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. అలాగే మొత్తం వాటర్ అందులో ఉన్న బెల్లం అంతా కూడా ఎగిరిపోయి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అంతే అండి, సింపుల్. చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. నేను ఇందులో ఎటువంటి యాలకుల పొడి ఇవన్నీ కూడా ఏమేనండి, జస్ట్ ఆ రెండే ఇంకా. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఆరనిస్తున్నాను. ఇది కొంచెం ఇట్లా వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకుంటే ఇందులోనే మూకుట్లోనే ఆరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకులు తీసేసిన తర్వాత కొంచెం పొడి అది ఏమన్నా ఉంటే టిష్యూ తోటి శుభ్రం చేసేసుకుని అదే మూకుడులోకి ఒక 2 స్పూన్లు అండి, 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలోకి వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి. అయితే ఇవి దాదాపుగా మనకి 80% వేగిపోయినాయి అన్నప్పుడు ఇంకా తీసేద్దాము అనుకునే ముందు కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 4 రెబ్బల కరివేపాకు వేసాను. కరివేపాకు వేసుకుని అది కూడా వేగిన తర్వాత వీటిని మనం అటుకులు తీసి పెట్టుకున్నాం కదా పక్కన, దానిలోకి వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు అన్నమాట ఇవి. అంటే కొంచెం మరీ కొట్టి 4-5 రోజులు అయిపోతున్నాక నీరు తగ్గిపోద్ది కదండి, ఆ టైపు కొబ్బరి. దాన్ని సన్నగా ఇట్లా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్ అండి, మీకు ఎట్లా ఇష్టం ఉండదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవి మంచిగా ఏగనివ్వాలి. ఏగినాక సేమ్ దానిలోకి మనం పల్లీలు వేయించుకున్నాం కదండి, అందులోకి వేసి తీసేసుకోవాలి. వేసుకున్నాక అదే నూనెలోకి ఇదిగోండి దంచిన వెల్లుల్లిపాయ ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి అది వేసుకోవాలి. అది కొంచెం వేగంగానే ఉప్పు, కారం, పసుపు ఇక మన టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదిగోండి ఇంత మాత్రం వేస్తున్నాను, చక్కగా సరిపోతే. ఇవన్నీ వేసి గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయ కూడా గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఆ వేడికి మనం చాలాసేపటి నుంచి మూకుడు ఉంది కదా, ఆ వేడికే ఇవి వేగిపోతాయి, లేకపోతే ఊరికే మాడిపోద్ది. ఓకే, ఇవి వేగంగానే మనం చక్కగా అటుకుల్ని కూడా వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులోకి వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. చూస్తున్నారా, చక్కగా అంతా కూడా పర్ఫెక్ట్గా అన్ని అటుకులకి కూడా ప్రాపర్గా కలిసిపోయింది. మనం అంతా కలిపి తీసుకున్న ఆయిల్ ఎంత, కొంచెమే కదా, కొద్దిగా ఆయిల్లో చక్కగా మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనం 4 రోజుల పాటు చక్కగా తినవచ్చు అనమాట. అంటే నెల ఉంటుంది, 15 రోజులైనా ఏం పాడవదు. కాకపోతే మన ఇంట్లో 4 రోజుల కంటే అది ఉండదు అనమాట, అయిపోతాయి. అది దీన్ని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లకి మనం తీసుకుంటే హ్యాపీగా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లో వేసి ఇవ్వచ్చు, మనం కూడా చక్కగా హ్యాపీగా తినచ్చు. ఇంకా ఈ కొబ్బరి ఉండలు అయితే ఆరిన తర్వాత మొత్తం ఈ మిక్చర్ అయితే ఆరిన తర్వాత చల్లారినాక మనకి నచ్చిన షేప్లో రౌండ్గా కానీ ఓవల్ షేప్లో కానీ ఇట్లా మనకి నచ్చిన షేప్లో ఉండ చుట్టేసుకోవటమేనండి. దీంతో కొబ్బరి పాలకోవా చేస్తారు, కోవా కొబ్బరి ఉండలు చేస్తారు కదా, అవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే కూడా అడగండి. చూసారు కదండి, అసలు ఆ లడ్డు చూడండి ఒకసారి, కొబ్బరి లౌజు జ్యూసీగా ఉంటుంది అనమాట. అదిగోండి అట్లా చాలా చాలా బాగుంటుంది.
సో ఇలా తీసుకుని అలా సాయంత్రం పూట ఒక్క లడ్డు లిమిటెడ్గా తినాలి, స్నాక్ తినమన్నారు కదా అని చెప్పి డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినగలిగిన రెసిపీలు అండి ఈ రెండు కూడా. బెల్లమే ఎప్పుడు కూడా మనకు కొంచెం ఎదురుగుండా ఇలాంటి హెల్తీ స్నాక్ ఆప్షన్స్ ఉంచుకున్నాం అనుకోండి, డైట్ అంటే ఏదో తిండి మానేస్తే అది మనం సస్టైనబుల్గా ఉండాలన్నమాట. ఎప్పుడు లైఫ్ టైం పాటించేటట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సో ఇలాంటివన్నీ నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. సో మరి మీరు కూడా ఏమేమి ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరి ఈ రోజుకైతే వీడియో ఇదే. మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా అటుకుల మిక్చర్ ట్రై చేసి నాకు చెప్పండి. మీరు ఎలా, నేను ఇంకా రకరకాలుగా చేస్తాను. లాస్ట్ టైం కూడా ఇంకోలాగా చూపించాను, దానిలో వేసే మసాలా చేంజ్ చేసి ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.